నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. ఇరాన్పై యుద్ధ ప్రభావం తీవ్రమైంది. వార్తో జరిగిన నష్టంపై ఇరాన్ ప్రాథమిక అంచనా వేసింది. వార్తో 25 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్టు ఇరాన్ వెల్లడించింది. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, నిజానికి తుది నష్టం ఇంకా ఎక్కువగానే ఉంటుందని ఇరాన్ భావిస్తోంది. దాడులకు బాధ్యులైన దేశాల నుంచే పరిహారం కోరతామని ఇరాన్ చెబుతోంది. ఈ యుద్ధం కారణంగా మౌలిక వసతులు, పరిశ్రమలు, చమురు ఉత్పత్తి రంగం, రవాణా వ్యవస్థలు భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ వాణిజ్యం కూడా నిలిచిపోయే ప్రమాదంలో ఉంది. సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నష్టానికి బాధ్యులైన దేశాలపై ఇరాన్ కఠిన వైఖరి అవలంబిస్తోంది. దాడులకు కారణమైన దేశాల నుంచే పూర్తి పరిహారం వసూలు చేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై కూడా తీసుకెళ్లే ఆలోచనలో ఉంది ఇరాన్. అంతేకాదు, వార్ తర్వాత పునర్నిర్మాణం ఇరాన్కు పెద్ద సవాల్గా మారనుంది. ధ్వంసమైన మౌలిక వసతులను తిరిగి నిర్మించడానికి భారీగా నిధులు అవసరమవుతాయి. అంతర్జాతీయ సహకారం లేకుండా పునర్నిర్మాణ ప్రక్రియ కష్టతరమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యుద్ధం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను మాత్రమే కాదు, సామాజిక నిర్మాణాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసింది. తుది నష్టం లెక్కలు బయటకు రానున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల దృష్టి ఇప్పుడు ఈ పరిణామాలపైనే నిలిచాయి. ఈ యుద్ధం కేవలం ఆర్థిక నష్టానికి పరిమితం కాలేదు. ఇది ఇరాన్ దేశ సామాజిక నిర్మాణం, రాజకీయ స్థిరత్వం, భవిష్యత్ అభివృద్ధిపై కూడా దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది.